ఆలు మెంతం క్యాప్సికమ్ కర్రీ అండి. ఇది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ. చపాతీతో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేయండి. 2 ఉల్లిపాయలండి కట్ చేసి వేసాను. కొంచెం మెంతం కూర వేసి కలిపేయండి. ఒక 2 మినిట్స్ అనేది దాన్ని వేగనివ్వండి. వేగిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేద్దాము. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. మీరు టేస్ట్ తగిన సాల్ట్ వేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి వేసేసి కలిపేయండి. ఒక నిమిషం పాటు వేగనివ్వండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయండి. అల్లం పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయింది. ముందుగా ఆలూని క్యాప్సికమ్ కట్ చేసి పెట్టానండి నేను. అది వేసేస్తున్నాను. వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి కలిపేయండి. కలిపేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు దాన్ని వేగనిద్దామండి. చూడండి, ఒక నిమిషం తర్వాత మనకి మంచిగా అంతా వేగాయండి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత కారం అయితే వేద్దాము. నేనైతే నా టేస్ట్కు తగినంత కారం అయితే వేసాను. 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. మీ టేస్ట్ తగిన కారం అయితే మీరు వేసేయండి. వేసేసి అంతా కలిపేయండి. ఒక నిమిషం పాటు అనేది కారం ఉడకనివ్వండి. కారం ఉడికిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది వేయండి. వాటర్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది మనం ఉడకనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్, మనకి ఇది 50% ఉడికిందండి. ఇంకా 50% ఉడకాలి. మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేయండి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఈజీ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి.